హలో అండి, అందరూ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి అందరికీ ఒక సందేహం అయితే ఉందండి. ఏంటంటే అది అసలు ఈ నోటిఫికేషన్లో జాబ్స్ వస్తాయా రావా అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి ఉందండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళకే ఉంది, రాయని వాళ్ళకే ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఉందన్నమాట. అసలు ఈ జాబ్స్ వస్తాయా రావా దాని మీద మనం చిన్న క్లారిటీ అయితే తెచ్చుకుందామండి. మనకి ఈ విషయాన్ని గౌరవ ఏపీపీఎస్సీ బోర్డు వారే తెలియజేయడం జరిగింది. అది కూడా రిజల్ట్ నోటిఫికేషన్లో మనకు తెలియజేశారనమాట. అదేంటో ఆ పాయింట్, ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేశారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మీరు రిజల్ట్స్ అయితే చూసుకున్నారులే, కానీ ఆ పాయింట్ని చాలామంది చూస్తుంటారు. ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఉన్న పాయింట్ ఇదిగోండి, 4th పాయింట్. అందరూ చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ దీన్ని ఒక్కసారి గమనించండి. ఈ డైలమాలో ఉన్న వాళ్ళు అనమాట. అసలు మనకి నోటిఫికేషన్లో ఒక పక్క చూస్తేనేమో ఇది కోర్టు కేసులో ఉంది, ఇంకో పక్క ఏమో ఏబిపిఎస్సి వారు స్పీడ్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతున్నారు. అసలు జాబ్స్ వస్తాయా రావా అన్నటువంటి దానికి మనం ఇప్పుడు చిన్న క్లారిఫికేషన్ అనమాట. చూడండి, దాంట్లో ది రిజల్ట్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ అగైన్స్ట్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది ఇచ్చారండి ఈ పాయింట్. దీనికి మీనింగ్ ఏంటంటే, కేసుల ఫలితాలకు లోబడి రిజల్ట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలకు లోబడి మాత్రమే నోటిఫికేషన్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడే జాబ్స్ వస్తాయి. అంటే మీనింగ్ ఏంటి, కోర్టు వారు జాబ్స్ ఇచ్చేయండి అని చెప్తేనే జాబ్స్ ఇవ్వాలి. అంతేగాని ఏబిపిఎస్సి వారు సిపిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, జాబ్స్ ఇచ్చేస్తారేమో అన్నటువంటి ఆలోచన అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్ నోటిఫికేషన్ అని చెప్పారు, చూడండి ఒకసారి. డైరెక్ట్గా ఏబిపిఎస్సి బోర్డు వారే తెలియజేశారు. అక్కడ మనకి కోర్టులో ఉన్న కేసెస్కి ఫలితాలకు లోబడి ఫలితాల నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, కోర్టు వారు ఒకవేళ జాబ్స్ ఇచ్చేయండి అని చెప్తే దీంట్లో ఎటువంటి రోస్టర్ మిస్టేక్స్ లేవు, జాబ్స్ ఇచ్చేయండి అన్నారనుకోండి, ఓకే జాబ్స్ ఇచ్చేస్తారు. అట్లా కాకుండా వారు కానీ దీంట్లో నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయి, జాబ్స్ ఆపండి, పెండింగ్లో పెట్టండి, పెండింగ్లో పెట్టాల్సిందే. అట్లా కాదు, నోటిఫికేషనే క్యాన్సిల్ చేయమంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాల్సిందే. అదంతా కోర్టు చేతిలో ఉందండి. అది ఎవరి చేతిలో లేదు, ఎవరు చెప్పడానికి కూడా లేదు దాని గురించి. మీకు చిన్న క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ.